నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. నింగిని తాకుతున్న ఇంధన ధరలపై పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన జ్వాలలు రగిల్చాయి. రాష్ట్రంలో పెంచిన ఇంధన ఛార్జీలను తక్షణమే తగ్గించాలంటూ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. తాడి గడప నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీ విగ్రహానికి మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేసి తమ నిరసనను వినూత్నంగా చాటారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటానికి తెరలేపింది. పెరిగిన ఇంధన ధరల భారాన్ని నిరసిస్తూ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి నేతృత్వంలో తాడిగడప రోడ్డు ప్రజా నిరసనతో అట్టుడికాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. తాడి గడప నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర ప్రభుత్వ చేతకానితనానికి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఆగ్రహానికి అద్దం పట్టింది. మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్న నిరసనకారులు అక్కడ ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ అధికారులను కలిసి ఇంధన ధరలను తక్షణమే తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెడమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి కూటమి ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ముందు నెరవేర్చలేని అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్కా రాష్ట్రాలకు వెళ్లి బంకుల దగ్గర సెల్ఫీలు దిగిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంధన ధరలు పెంచి సామాన్యులపై భారం మోపారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారు? ఇంధన వాడకం తగ్గించాలంటూ ప్రజలకు చంద్రబాబు ఉచిత సలహాలు ఇవ్వడం సిగ్గుచేయడం. ఇది ముమ్మాటికి చేతకాని ప్రభుత్వం. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలు పెంచి మళ్లీ ప్రజలకే ఉచిత సలహాలు ఇస్తారా అంటూ చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ఇంధన ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామని హెచ్చరించారు.